లయన్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో ఉన్న లయన్స్ కంటి ఆసుపత్రిని ముఖ్య అతిథిగా విచ్చేసిన కెన్యా దేశానికి చెందిన ఇంటర్నేషనల్ థర్డ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ మనోజ్ షా జైనా, విశిష్ట అతిథిగా విచ్చేసిన ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ డాక్టర్ జి బాబురావు సందర్శించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ బోధన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల సందర్భంగా వారు పరిశీలించి ప్రశంసించారు. 2023-2024 సంవత్సరానికి డిస్ట్రిక్ట్ ఎక్సలెన్స్ అవార్డులను, ఉత్తమ సేవలను అందించిన లయన్ సభ్యులకు లయన్ డాక్టర్ మనోజ్ షా చేతుల మీదుగా ప్రదానం చేశారు. గత 25 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక రంగాల్లో ప్రజలకు సేవలందిస్తూ విశేష గుర్తింపు పొందింది. క్లబ్ కార్యకలాపాలను అతిథులు ఆసక్తిగా వీక్షించి ప్రసంగించారు. డాక్టర్ మనోజ్ షా ఈ సందర్భంగా మాట్లాడుతూ బోధన్ లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు చారిత్రాత్మకంగా నిలుస్తాయని, ఇది కేవలం ఆసుపత్రి కాదని దేవాలయం వంటి సేవా స్థలం అని కొనియాడారు. హెలెన్ కెల్లర్ 100 సంవత్సరాల ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు లక్ష్మి, బసవేశ్వరరావు, నరసింహారెడ్డి, కొడాలి కిషోర్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, నాగరాజు తదితర లయన్స్ బృందాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ రాగానే మీకు ఒక అద్భుతమైన దేవాలయానికి వచ్చిన ఆనందం అట్లా ఉంటుంది సార్. మీకు అందరికీ మనందరి గురించి తెలుసు. మనోజ్ షా గారు కానీ, ఆయన మిస్సెస్ కానీ, అలా అమ్మాయి కానీ, మరి మేము సెకండ్ బోర్డ్ మీటింగ్కి కెన్యా వెళ్ళాము. మమ్మల్ని నాగరాజు గారు, సంజయ్, మా మిస్సెస్ ముగ్గురు వచ్చారు. మరి ఆ 4 రోజులు మరి మాకు అద్భుతంగా, మరి వాళ్ళ హోస్ట్ వాళ్ళు మనకంటే ఎక్కువ, మనం ఇప్పుడైతే మనం ఆయనకు వస్తే చూసేదానికంటే ఎక్కువగా ఆయన మన అద్భుతంగా చూస్తూ, దాదాపు మన ఇండియన్ ఫుడ్ ఆ 4 రోజులు కూడా ఎంజాయ్ చేపిస్తూ అక్కడ ఉన్న ఏరియాలు అన్నీ చూపించి జీవితంలో మర్చిపోలేము. ఆయన ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ 320D డిస్ట్రిక్ట్కి వెన్నుముక. మరి నిజామాబాదు, బోధను ఎక్కువగా పట్టణ ప్రాంతాల కంటే రూరల్ ప్రాంతాలనే ఎక్కువగా పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న లయన్స్ క్లబ్లు అన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయి. అద్భుతంగా సహకారంతో అన్నీ కలిసి చక్కగా పనిచేస్తున్నాయి. నుంచి నేను యాక్టివ్గా ఉన్నాను. అనేక మంది ఆఫీసర్స్ మన హైదరాబాద్ కానీ, మన మల్టిపుల్ కానీ రావడం జరిగింది. మరి మనోజ్ షా గారితో ఈ 4 రోజులు ఆయన పేషెన్సీ కానీ, ఆయన మంచితనం కానీ, ప్రతి ఒక్కరితోనూ కలవటం కానీ, అట్లాగే మన డిస్ట్రిక్ట్ పిహెచ్డి సెమినార్కి రాగానే ఆయన చాలా థ్యాంక్స్ చెప్పాడు నాకు. మరి మీరు లీడర్షిప్నే కాకుండా లైనేజ్లో ఉన్న కింద లైన్స్ కూడా నాకు కలిపినందుకు ఆయన థ్యాంక్స్ చెప్పాడు. మరి మన డిస్ట్రిక్ట్ పిహెచ్డి సెమినార్లో కూడా అద్భుతంగా మాట్లాడుతాం. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ లయన్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ షా గారు. మొదటి హాస్పిటల్ in multiple district 320 multiple district లో that is celebrating 100 years of Helen Keller. మన లయన్స్ కన్వెన్షన్ ఉద్దేశించి మాట్లాడిన తర్వాత 100 సంవత్సరాలైంది. ఆ సెలబ్రేషన్ మొదటిసారి చేసుకున్నాం. This is so important for all of us. ఇది చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. Because if it wasn't for Helen Keller, మనం హెలెన్ తెలుసుకుంటే, who made us knights of the blind, మనల్ని ఆ నైట్స్ ఆఫ్ ద బ్లైండ్ గా తీర్చిదిద్దారు, నిరూపించారు. who challenged us to go and help people who are blind, ఆమె మనకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు, మీరు వెళ్ళి బ్లైండ్ పీపుల్ సేవ చేయండి. we would not have been actively involved. ఆ రోజు ఆమె అభివృద్ధిపోకపోతే ఈ రోజు లయన్స్ లో ఈ ఐ హాస్పిటల్స్ కానీ, ఐకి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఉండేవి కాదు. And this is all because of Helen Keller. మనం చేస్తున్న ప్రతి పని ఈ రోజు ఐకి సంబంధించిన ఏదైతుందో అది హెలెన్ కెల్లర్ అనుకోవాలని. So ladies and gentlemen, I would like to request Nagaraju and of course the club officials to put this message in the social media to all the lands of multiple district 320 that we have celebrated. This is the first hospital and the first club that has celebrated Helen Keller
and please, so everybody else can start appreciating and celebrating the healthcare, the centennial year of healthcare. ఈ రోజు ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మనం హెలెన్ గురించి ఈ రోజు మన ఈ కార్యక్రమం ఏదైతే చేపట్టామో 100 సంవత్సరాలు మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో 1925 లో ఇచ్చిన పిలుపు మేరకు మనందరం నైట్స్ ఆఫ్ ద బ్లైండ్ ఎలా మనము ప్రతి ఒక్కరికి తెలపండి, సోషల్ మీడియాలో ఈ విషయం గురించి రాయండి. ఇంకా వేరే క్లబ్స్, వేరే డిస్ట్రిక్ట్స్, వేరే మల్టిపుల్స్ ప్రపంచం కూడా సెలబ్రేట్ చేసేలాగా చూద్దాం. With these few words, once again, Jaina and I thank you most sincerely for hosting us here in Bhutan, and we certainly look forward to coming back again. God bless you all and keep the good work going. Thank you very much. Thank you. లయన్స్ ఐ హాస్పిటల్ నిజామాబాద్ మరియు భూదన్కి మన చీఫ్ గెస్ట్ అయిన ఇంటర్నేషనల్ థర్డ్ ప్రెసిడెంట్ అయిన శ్రీ లయన్ మనోష్ గారికి మరియు జయరాం మేడం గారికి, ఎందుకంటే స్కూల్లో దాదాపు హైదరాబాద్ మనకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. దాని కూడా ఇక్కడ సందర్శనం అనేది గొప్పతనం. అలానే మన బ్యాక్బోన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ కట్టమైన బాబు గారు కూడా విజిట్ చేయడం మనకి మన అదృష్టంగా భావిస్తున్నాం. అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీడీజీ లక్ష్మీ మేడం గారికి మరియు పీడీజీ హాస్పిటల్ ఫౌండర్ ప్రిన్సిపల్ గారికి, హాస్పిటల్ చైర్మన్ నరసింహయ్య గారికి మరియు లయన్స్ క్లబ్ బోర్డ్ ప్రెసిడెంట్ శ్రీ నాగేశ్వర గారికి మరియు వివిధ క్లబ్ నుంచి విచ్చేసిన ఆఫీసర్లు, జడ్సీలు మరియు లయన్స్ మిత్రులందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమం విజయం కావడానికి ముఖ్య కారణమైన లయన్స్ మిత్రులందరికీ నమస్కరిస్తున్నాం. ఏదైతే పత్రికా మిత్రులు ఈ సమావేశానికి వచ్చారో దాదాపు మీరు ఇంటర్నేషనల్ థర్డ్ ప్రెసిడెంట్ అయిన ఈ లయన్స్ క్లబ్ దాదాపు 13,000 మంది సంస్కృతున్న ప్రపంచంలోనే ఆయన ముఖ్య చీఫ్ గెస్ట్ కాబట్టి అందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమం ఈ లయన్స్ హాస్పిటల్ గురించి ఎంతో క్రమంగా చెప్పిన శ్రీ మనోష్ గారికి మన అందరి తరఫున మన లయన్స్ క్లబ్ కూడా నమస్కరిస్తున్నాం. కాబట్టి ఈ అయిన తర్వాత దాదాపు టిఫిన్స్ అయినాయి, అందరూ కూడా టిఫిన్స్ అయితే నమస్కరించుకుంటూ ప్లస్ మిత్రులని గోధుమలకి కవరేజ్ చేయాల్సిందిగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. I am Dr. Manoj Shah, International Vice President of Lions Clubs International. I am so happy to be here in Bodan to visit the Lions Club of Bodan and the Lions Eye Hospital. I must share with you that this hospital is a center of excellence, a temple of service, serving many needy people around this area and giving them the gift of life, which is eyes and sight first. At the same time, I must compliment the trustees and the management of the hospital for equipping this hospital, and in fact, from the little experience that I have with big eye hospitals, I can very confidently say that this is one of the best equipped eye hospitals with everything, all the equipment to deal with cataract surgeries, vitreoretinal surgeries, glaucoma, refractions, and everything else to do with eyes. It is truly a center of excellence. My heartiest congratulations and compliments to the trustees, and I wish them all the very best. Thank you. ఇది చాలాసార్లు వచ్చాము మనము. తెలంగాణ రాష్ట్రంలో లయన్స్ హాస్పిటల్లో ఒక అద్భుతమైన హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్. మరి ఈ హాస్పిటల్ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, ఒక 25 సంవత్సరాల నుంచి పెట్టిన కాడి నుంచి కూడా ఎంత ఎదిగిందంటే చెప్పలేనంత ఎదిగే వెళ్ళి 4 బ్రాంచీలు చేసి అనేకమైన లయన్స్ క్లబ్బుల్లో సెంటర్లో కూడా మరి ప్రోగ్రామ్ చేస్తూ అద్భుతమైన హాస్పిటల్. మరి సంవత్సరానికి 2 లక్షల పేషెంట్లను పైగా చూస్తూ దాదాపు 12,000 ఆపరేషన్లు చేయటం అంటే చాలా గొప్పతనము. ఇంత అద్భుతమైన హాస్పిటల్కి లయన్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ షా గారు రావటం ఆయన ఎంతో సంతోషంగా, ఆయన కూడా లయన్స్ హాస్పిటల్ చాలా పెద్దత నడుపుతున్నారు. ఆయన దీన్ని చూసి మా హాస్పిటల్ కంటే ఎందులోనూ తీసిపోతే ఇది బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్ అద్భుతంగా చేస్తున్నారని చెప్తున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ హాస్పిటల్ ట్రస్టీస్ని, బోధన్ హాస్పిటల్ మెంబర్స్ని, బోధన్లో ఉన్న ఆల్ లయన్స్ క్లబ్బుల్ని
ఈ వేదిక మీదగా చెప్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.